God's got a plan. So you just have to be honest to what you're doing, and I think we were pretty honest with our hard work. I don't want to say anything more than this. We got to focus on the next one. ప్రతి ఏడాది అదే బాధ, అదే కథ, అదే వ్యధ. ఈ సాలా కప్ నమ్దే కాస్త నెక్స్ట్ సాలా కప్ నమ్దేగా మారడం 17 ఏళ్లుగా చూస్తూ ఉన్నదే. 2024లో కూడా క్రికెట్ అభిమానులు అదే చూశారు. ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు బొక్కబోర్ల పడింది. బ్యాటింగ్లో ప్రధాన ప్లేయర్లు ఘోరంగా విఫలమవడంతో చేతులెత్తేసిన ఆర్సీబీ రాజస్థాన్ను చేసింగ్ కట్టడి చేయలేకపోయింది. లీగ్ చివరి మ్యాచ్లో చెన్నైపై అద్భుత గెలుపుతో ప్లే ఆఫ్లో అడుగుపెట్టిన ఆర్సీబీ నాకౌట్ గేమ్లో అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఆర్సీబీ అభిమానులకు మరోసారి బాధ తప్పలేదు. (2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి బెంగళూరు టీం టాప్ జట్లలో ఒకటిగా నిలుస్తూ వచ్చింది. నిజానికి మొదట్లో టెస్ట్ టీం అనే ముద్ర ఆ జట్టుకు ఉండేది. అయితే తర్వాత గేల్ ఏపీటీ ఎంట్రీతో ఆ జట్టు బ్రాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇటు 2015 వరకు డీసెంట్ స్ట్రైక్ రేట్తో గేల్ ఏపీటీకు అడ్డంకు నిలిచిన కోహ్లీ 2016లో టాప్ గేర్లో దూసుకువచ్చాడు. అయినా ఫైనల్లో ఓటమి తప్పలేదు. 2016లో సన్ రైజర్స్ కప్ను ఎగరేసుకుపోయింది. అయితే ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ మాత్రం ఆ ఏడాది బాగా పెరిగింది. అటు ఫ్లాష్ బ్యాక్లో 2009లో ఆర్సీబీ ఫైనల్కు వెళ్ళినప్పుడు కూడా హైదరాబాద్ చేతిలోనే కంగు తిన్నది. ఇటు ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారణంగా మాక్స్వెల్ను చూపిస్తున్నారు క్రికెట్ లవర్స్. కీలక మ్యాచ్లో కూడా డకౌట్ అయ్యాడు మ్యాక్సీ. ఈ సీజన్లో మ్యాక్స్వెల్కి ఇది 4వ డకౌట్. అంతేకాకుండా బౌలింగ్, ఫీల్డింగ్లోనూ నిరాశపరిచాడు. ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. అయితే ఓటమికి బాధ్యత మొత్తం అతనిపైన వేయటం కరెక్ట్ కాదంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్. మిగతా స్టార్స్ ఆటగాళ్లు కూడా చేతులెత్తేశారని గుర్తు చేస్తున్నారు. 2024 సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న కోహ్లీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. రాజస్థాన్పై 24 బంతులు ఆడి 33 పరుగులే చేశాడు. అతని ఫామ్కు ఈ పరుగులకు ఏమాత్రం సంబంధం లేదు. అనవసరపు షాట్కు ప్రయత్నించి కోహ్లీ అవుట్ అవ్వడం ఫ్యాన్స్కు మింగుడు పడడం లేదు. నిజానికి కోహ్లీకి ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో మంచి రికార్డు లేదు. లీగ్ దశలో అదరగొట్టే కోహ్లీ ప్లే ఆఫ్స్లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో కోహ్లీ 15 మ్యాచ్లు ఆడాడు. కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 26 మాత్రమే. స్ట్రైక్ రేటు కూడా కేవలం 122గానే ఉంది. ఇది టీ20లకు ఏమాత్రం సరిపోని స్ట్రైక్ రేట్. ఇక కారణాలు ఏమైనా 2024లోనూ ఆర్సీబీ కప్పు గెలవలేకపోయింది. ఇది అభిమానులకు బాధ కలిగించే విషయం. అటు సోషల్ మీడియాలో బెంగళూరుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా చెన్నై అభిమానులు ఆర్సీబీ ఫ్యాన్స్ ని ఏకిపారేస్తున్నారు. లీగ్ చివరి మ్యాచ్లో చెన్నైపై ఆర్సీబీ గెలిచిన తర్వాత కోహ్లీ అభిమానులు ఓవర్ చేసినట్టుగా ధోనీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అందుకే రివెంజ్ తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ 18 ఉందని, కోహ్లీ జెర్సీ నెంబర్ 18 అని, అందుకే వచ్చే ఏడాది ఐపీఎల్ కొడతామని ఆర్సీబీ ఫ్యాన్స్ చెప్తుండడం విడ్డూరంగా ఉందని చెన్నై ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.